హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నది 13 సెషన్ 2 లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అన్నమాట. టెట్ లో 2025 టెట్ లో వచ్చినటువంటివి. మరి ఇంతకు ముందు జరిగినటువంటివి 2 వీడియోస్ గా అందించాను. 40 అంటే 2 సెషన్స్ చొప్పున 45 బిట్స్ 48 బిట్స్ 48 బిట్స్ అందించాను. కానీ ఈ వీడియోలో మాత్రం 25 బిట్స్ మాత్రమే అందిస్తున్నాను. ఎందుకంటే 48 బిట్స్ వీడియో లెంతీ అవుతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అన్ఇంట్రెస్టెడ్ గా ఉంటది కాబట్టి ఇది 24 బిట్స్ మాత్రమే. చాలా ఫాస్ట్ గా చూడండి. ఇక్కడ చూస్తే క్రింది వానిలో ద్విముఖ సంఖ్య మరియు ప్రధాన సంఖ్య అయినది ఏమిటి? ద్విముఖ సంఖ్య అంటే అర్థం పాలిండ్రోమ్ నెంబర్. పాలిండ్రోమ్ నెంబర్ పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఎటు నుండి చదివినా ఒకేలా వచ్చేటువంటి వాటినే పాలిండ్రోమ్ నెంబర్ అంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా పాలిండ్రోమ్ నెంబర్సే కదా, ఎటు నుండి చదివినా ఒకేలా కనిపిస్తున్నాయి. సో అందువల్ల ఇవన్నీ కూడా ద్విముఖ సంఖ్యలు అవుతాయి. మరి ప్రధాన సంఖ్య కూడా అవ్వాలి. ద్విముఖ సంఖ్య మరియు ప్రధాన సంఖ్య అవ్వాలంటే మరి 111 అనేది 3తో డివిజబుల్ అవుతుంది. ప్రధాన సంఖ్య అవ్వాలంటే ఏం చేయాలి? 1వ టేబుల్లోనైనా ఆ నెంబర్ ఉండాలి. లేదా ఏ సంఖ్య అయితే మనం అనుకుంటున్నామో ఆ సంఖ్య యొక్క టేబుల్లో మాత్రమే ఆ నెంబర్ ఉండాలి. అట్లా తప్ప మిగతా ఏ టేబుల్లో కూడా ఆ నెంబర్ ఉండకపోతే అది మాత్రమే ప్రధాన సంఖ్య అవుతుంది. 1వ టేబుల్లో ఉండాలి మరియు అదే సంఖ్య యొక్క టేబుల్లో మాత్రమే ఉండాలి. అలాంటప్పుడే అది ప్రధాన సంఖ్య అవుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 111 అనేది 3 టేబుల్లో మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. 121 అనేది 11 టేబుల్లో కూడా కనిపిస్తుంది. సో 131 అనేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, అది ఎన్ని టేబుల్లో కనిపిస్తుంది అవన్నీ నేను చెప్పట్లేదు. 131 అనేటటువంటిది ఒక ప్రధాన సంఖ్య. ఎందుకంటే ఇది 1 టేబుల్లోను మరియు 131 టేబుల్లోను మాత్రమే కనిపిస్తుంది. మిగతా ఎక్కడ ఏ టేబుల్లో కూడా కనిపించదు. 141 అనేటటువంటిది 3 టేబుల్లో కూడా కనిపిస్తుంది. సో ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. సో ఇక్కడ ఆప్షన్ 3 మాత్రమే సరి అయినది. నెక్స్ట్ వన్ 15,387కు దగ్గరగా ఈ క్రింది వానిలో ఏ సంఖ్య కలదు? ఇట్లా ఈ నెంబర్ కి దగ్గరగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ క్రింది ఇచ్చినటువంటి నెంబర్లను ఈ నెంబర్కు ఉండేటటువంటి ఈ రెండింటికి మధ్య ఉండే భేదాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏదైతే భేదం తక్కువ వస్తుందో అదే మనకు అక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ దాని భేదం ఎంత వస్తుందంటే 314 వస్తుంది. సెకండ్ దాని భేదం 304 వస్తుంది. థర్డ్ భేదం 314 వస్తుంది. మరి ఫోర్త్ భేదం వచ్చేసరికి 305 వస్తుంది. సో ఇక్కడ మనకి 314 రెండు వచ్చినప్పటికీ కూడా దేని యొక్క భేదం తక్కువ వచ్చింది? 15,083 యొక్క భేదం అనేటటువంటిది మనకి తక్కువ వచ్చింది కదా, తక్కువ వచ్చింది కాబట్టి మనకి 15,083 అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 153 అనేటటువంటి సంఖ్యను ఖచ్చితంగా విభజించే సంఖ్య ఇయ్యబడినటువంటి వాటిలో వేటి మధ్య ఉంటుంది? వీటిని ఖచ్చితంగా విభజించేటటువంటి సంఖ్య అంటే ఈ సంఖ్యను భాగించేటటువంటి సంఖ్య అని అర్థం. మరి ఈ సంఖ్యను ఖచ్చితంగా భాగించేటటువంటి సంఖ్యలు ఏమేమి అవుతాయి? 153 ఇంటూ 1, 153 ఇంటూ 51 ఇంటూ 3, 51 ఇంటూ 3, అలాగే 9 ఇంటూ 17 లేదా 17 ఇంటూ 9, 17 లేదా 17 ఇంటూ 9, అలాగే 153 ఇంటూ 1 ఇట్లా వస్తాయి. సో ఇలా వచ్చినప్పుడు ఏమిటంటే 51 1, 9 1, 17 1 ఇట్లా వచ్చేది. కానీ ఇక్కడ 9కి సంబంధించినటువంటివి ఏదైనా ఇచ్చారా? ఇవ్వలేదు. మరి 17కి సంబంధించి మనకి ఆప్షన్ 1 లో ఉంది. 17 అనేటటువంటిది ఆప్షన్ 1 ఈ రెండింటి మధ్య వస్తుంది. అలాగే 51 అనేది ఉంది. ఈ 51 అనేటటువంటిది హెచ్ లో ఉంది. కానీ మనకి ఏమడిగారు క్వశ్చన్ లో? వేటి మధ్య ఉంటుంది అని అడిగారు కాబట్టి ఇప్పుడు 51 అనేటటువంటి ఆన్సర్. సో ఆప్షన్ 1 మాత్రమే ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ పరిపూర్ణ వర్గం అవ్వాలంటే 66,412కి కలపవలసిన కనిష్ట సంఖ్య ఎంత? మరి పరిపూర్ణ వర్గం అవ్వాలంటే ఏం చేయాలి? మరి ఈ నెంబర్ అనేది ఏ నెంబర్ కు దగ్గరగా ఉంది, ఏ నెంబర్ యొక్క వర్గానికి దగ్గరగా ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇది 8,864 కదా. సో ఫస్ట్ గా మనం 80 స్క్వేర్ వేద్దాం. 80 స్క్వేర్ వేసేటప్పుడు 6,400 వచ్చింది. మరి 81 స్క్వేర్ వేద్దాం. 81 స్క్వేర్ వేసేటప్పుడు మనకి ఏమొస్తుంది? 6,561 అనేటటువంటి వస్తుంది. 6,561 అనేది వచ్చింది. కానీ మనకి 6,412కి 6,000 అంటే చూడండి 80 స్క్వేర్ కి పెద్దదిగా ఉంది నెంబర్. 81వ స్క్వేర్ కి చేద్దామనంటే చిన్నదైపోతుంది. సో ఈ 81వ స్క్వేర్ అవ్వాలంటే ఈ 6412కి ఎంత కలపాలి? అప్పుడు మనం ఏం చేయాలి? 6,561 నుంచి 6412 అనేటటువంటిది
రెండింటికి మధ్య భేదం చూస్తాం. భేదం చూసేటప్పుడు మనకు ఎంత వచ్చింది 149 అనేటటువంటిది వచ్చింది. సో 149 అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, దీని యొక్క వాల్యూ అనేటటువంటిది మనం కట్టాలి. వాల్యూ కట్టాలంటే ఫస్ట్ గా ఈ మిశ్రమ భిన్నంలో ఉన్నటువంటి దాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలి. 4 డివైడెడ్ బై మార్చేటప్పుడు ఏమవుతుంది 2 5 2 ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి మీద దాన్ని ప్లస్ చేస్తాం కదా. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి మీద దాన్ని ప్లస్ చేస్తే ఏమవుతుంది 5 2 10 10 ప్లస్ 2 12 బై 5 12 బై 5 ఇది దీన్ని మార్చాం. ప్లస్ నెక్స్ట్ 1/3 డివైడెడ్ బై 6/5 ఇట్లా వేసుకుంటాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి 4 దీన్ని మనం డివైడెడ్ బై లో ఉన్నదాన్ని ఇంటూ కింద మార్చుకోవాలంటే ఈ భిన్నాన్ని తిరగవేసేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం 5/12గా మార్చుకుంటాం. నెక్స్ట్ వన్ ప్లస్ ప్లస్ 1/3 ఈ డివైడెడ్ బై ని ఇంటూ కింద మార్చాలంటే 5/6 మనం ఉన్నటువంటి భిన్నాన్ని రివర్స్ లో వేసుకోవాలి కదా 5/6 ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేస్తాం టోటల్ గా 4 into 5 అంటే 20/12 ప్లస్ 20/12 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 5/18 మరి 20/12 అంటే ఎంత అవుతుంది మనకి తెలుసు కదా 5 2 10 4 5 20 4 3 12 సో 5/3 ప్లస్ 5/18 అనేటటువంటిది వచ్చింది. మరి దాన్ని కసా కట్టుకున్నట్లయితే 18 3 6 ఆర్ 18 కాబట్టి 6 into 5 ఎంత అవుతుంది అంటే 30 ప్లస్ 18 1 ఆర్ 18 సో 5 సో ఈక్వల్ ఇస్ టు 35/18 అనేటటువంటిది మనకి రైట్ ఆన్సర్ అన్నమాట. 4 is the right answer. నెక్స్ట్ వన్ 3456 ఎక్స్ లబ్ధం అనేది ఒక పరిపూర్ణ ఘనం అయితే ఇక్కడ ఏమడిగారు ఒక పరిపూర్ణ ఘనం అయితే ఎక్స్ కు సాధ్యపడేటటువంటి కనిష్ట విలువ ఎంత? ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఎక్స్ ఈ రెండింటి యొక్క లబ్ధం అనేది ఒక పరిపూర్ణ ఘనం అయితే ఎక్స్ కు సాధ్యపడే కనిష్ట విలువ ఎంత అన్నారు. మరి దీన్ని మనం ఫస్ట్ రాసుకున్నట్లయితే 3 4 5 6ని మనం ఫస్ట్ రాస్తే 2 into 172/8 గా రాయొచ్చు 1728 గా రాయవచ్చు. మరి 2 into దీన్ని 1728 ని 12 క్యూబ్ గా రాయవచ్చు 12 క్యూబ్. అలాగే 2 into 12 క్యూబ్ ని ఎలా రాస్తాం మనం 2 స్క్వేర్ అంటే 4 3 12 కదా 2 స్క్వేర్ into 3 హోల్ క్యూబ్ గా రాయవచ్చు. నెక్స్ట్ వన్ 2 into ఈ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 2 ఇక్కడ ఉన్నటువంటి 3 మల్టిప్లికేషన్ చేస్తే 2 to the power of 6 into ఇక్కడ 3 కదా ఉంది 3 క్యూబ్ into 3 క్యూబ్ ఇది ఏమవుతుంది 2 to the power of ఈ రెండు భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కలిపితే 2 to the power of 7 అలాగే 3 క్యూబ్ అనేది అయ్యింది. మరి ఇక్కడ 7 అనేటట్టు ఇది 3 క్యూబ్ లో ఉంది కదా ఇది పరిపూర్ణ వర్గమే ఘనం అయిపోయింది. ఘనం అంటే క్యూబ్ 3 వచ్చింది పరిపూర్ణ ఘనం అయిపోయింది. మరి ఇది ఇక్కడ పరిపూర్ణ ఘనం అవ్వాలంటే ఘనం అంటే ఏంటి 3 టేబుల్లో వచ్చేటట్టుగా ఉండాలి. మరి ఘనం అవ్వాలి అంటే ఇది ఘనం అవ్వాలి అంటే ఇక్కడ ఏమవ్వాలి 7 కి బదులుగా 9 రావాలి. మరి 2 to the power of 7 కి బదులుగా అక్కడ 9 రావాలంటే 2 స్క్వేర్ తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. 2 స్క్వేర్ తో మల్టిప్లికేషన్ చేస్తే 2 to the power of 9 వస్తుంది. సో మనం ఇక్కడ ఎంతతో మల్టిప్లికేషన్ చేసాము 2 స్క్వేర్ తో మల్టిప్లికేషన్ చేసాం కదా ఇదే దీని యొక్క ఆన్సర్. 2 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత 4 అంటే దాన్ని పరిపూర్ణ ఘనం అయ్యేటందుకు మనం ఏం చేసామంటే 4 తో మల్టిప్లికేషన్ చేసాం. నెక్స్ట్ వన్ ఇక్కడ A/B ఈక్వల్స్ టు 3:5 B/C ఈక్వల్స్ టు 4:5 అనేటటువంటిది ఇచ్చారు. మరి A/B/C ఎంత అని అడిగారు. ఇక్కడ B ఉంది ఇక్కడ B ఉంది కానీ ఇక్కడ B వాల్యూ 5 అంటే ఇక్కడ B వాల్యూ 4 ఇచ్చారు. మరి రెండు ఒకేలా ఉన్నాయా లేవు. మామూలుగా A/B అంటే A/B అని రాయొచ్చు కదా 3/5 మరి ఇక్కడ B/C అంటే ఎంత 4/7 కానీ ఇక్కడ ఉన్నటువంటి B వాల్యూ ఒకేలా రావాలంటే ఏం చేయాలంటే ఈ B వాల్యూతో సెకండ్ లో ఉన్నటువంటి B వాల్యూతో ఇక్కడ మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ లో ఉన్నటువంటి B వాల్యూతో అంటే 5 తో ఇక్కడ 5 ఉంది కదా ఈ 5 తో మనం ఏం చేయాలంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేసి డివిజన్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది అప్పుడు మనకి B వాల్యూ ఈక్వల్ గా వస్తుంది అనమాట. A/B ఈక్వల్స్ టు B వాల్యూ ఈక్వల్ గా వస్తేనే A/B/C అనేది మనం కట్టగలం. A/B ఈక్వల్స్ టు 12/20 B/C ఈక్వల్స్ టు 20/12
35. అప్పుడు బి వాల్యూ రెండు దగ్గరలో కూడా ఈక్వల్ గానే వచ్చింది కదా, ఇక్కడ కూడా 20, ఇక్కడ కూడా 20 వచ్చింది. అప్పుడు ఏ వాల్యూ ఏమొచ్చింది 12, బి వాల్యూ 20, సి వాల్యూ 35. 12, 20, 35 అనేటటువంటిది రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, 10 మంది మనుషులు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయడానికి ఇంకను ఎంతమంది మనుషులు అవసరం? 10 మంది మనుషులు 15 రోజుల్లో పూర్తి చేస్తే 10 రోజుల్లో పూర్తి చేయడానికి ఇంకను ఎంత మంది అవసరం? ఇట్లా వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పైన ఉన్నాయి కదా, ఈ పైన ఆ పైవి రెండు మల్టిప్లికేషన్ చేసేయాలి. పైవి రెండు మల్టిప్లికేషన్ చేసి క్రిందన ఉన్నటువంటి దాన్ని డివిజన్ కిందన వేసుకోవాలి. అదే మనకి ఆన్సర్ అవుతుంది. అప్పుడు 10 కి 10 కి కట్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 15 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. అంటే M1 D1 అనేటటువంటిది మల్టిప్లికేషన్ చేసేసి కిందన డి అక్కడ D2 అనేటటువంటిది కనుక వేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేటటువంటిది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి 15 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక రైతు తన ఇంటిని స్థలమును రెండింటిని కూడా ఒకే ధరకు అమ్మాడంట. చూడండి, ఇంటిని స్థలమును ఒకే ధరకు అమ్మాడు అంటే అర్థం ఏంటి? అమ్మిన వేల రెండింటికి సమానంగా ఉంది. మరి ఇంటిపై 20% లాభం వచ్చింది, మరి స్థలంపై 20% నష్టం వచ్చింది. అయితే మొత్తం మీద అతను పొందింది ఏంటి? ఇలా అమ్మిన వేల సమానంగా ఉందనుకోండి, ఎల్లప్పుడూ కూడా ఆయనకి నష్టమే వస్తుంది. ఆయనకి ఎల్లప్పుడూ కూడా నష్టమే వస్తుంది అన్నమాట. అమ్మిన వేల రెండు దగ్గరలు సమానంగానే ఉంటే అతనికి ఎల్లప్పుడూ కూడా నష్టమే వస్తుంది. మరి దానికి సూత్రం ఏంటంటే x² బై 100 సూత్రం దీనికి లాభమా నష్టమా ఎంత శాతం అనేటటువంటి కట్టాలంటే x²/100 అంటే అర్థం ఏంటి? ఇక్కడ x అంటే ఈ పొందినటువంటి లాభము లేదా నష్టం సమానంగా ఉండేటప్పుడు ఇది వేసుకోవాలి. 20² బై 100 అంటే 400/100 కాబట్టి ఇక్కడ మనకి 4% అనేటటువంటిది నష్టం. ఎల్లప్పుడూ నష్టమే కదా వస్తుంది. నష్టం 4% అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వస్తువును 5,400 రూపాయలకి కొనగా అందులో 8% బ్యాట్ అనేటటువంటిది కలిపి ఉందంట. అయితే బ్యాట్ కలపక ముందు ఆ వస్తువు యొక్క ధర ఎంత? ఇక్కడ చూస్తే అసలు ధర ఎంత? అసలు ధర అనేటటువంటిది 5,400 అండి. 5,400. కానీ అసలు ధర అనేటటువంటిది బ్యాట్ తో కలిపి ఉంది కదా. సో మామూలుగా అయితే అసలు 100% బ్యాట్ తో కూడా కలిపి ఉంది కాబట్టి ఇంకొక 8% కలిపి ఉంది. సో టోటల్ గా 108% వాల్యూ అనేటటువంటిది 5,400 అని అర్థం. 108% ధర 5,400 అయితే మరి మనకి ఎక్స్ వాల్యూ అనేటటువంటిది కావాలి. అప్పుడు మనకి అంటే అసలు బ్యాట్ కలపక ముందు ఉండేటటువంటి వస్తువు ధర కావాలి. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? 108/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 5,400 అని వేసుకుంటాం. ఎక్స్ ఈక్వల్స్ టు 5,400 ఇంటూ ఇటు భిన్నం అటు వెళ్తుంది కదా, సో రివర్స్ అవుతుంది కదా. 108 తో 5,400 ఏమవుతుందంటే 50 కట్ అవుతుందండి. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 100 ఉంది. 50 ఇంటూ 100 ఏమవుతుంది? 5,000 అనేటటువంటిది రైట్ ఆన్సర్. మరి బ్యాట్ కలపక ముందు ఉన్నటువంటి ధర ఎంత అనంటే 5,000 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, హిస్టోగ్రామ్ నందు ఏముంటాయి? హిస్టోగ్రామ్ నందు ఉండేటటువంటివి ఏంటి అంటే హిస్టోగ్రామ్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుందండి. ఇది ఒక దత్తాంశాన్ని ఒక గ్రాఫ్ రూపంలో ప్రదర్శించేటటువంటి దాన్ని హిస్టోగ్రామ్ అంటారు. ప్రదర్శించేటటువంటి ఒక పద్ధతి. మరి ఇందులో హిస్టోగ్రామ్ నందు ఇలా దీర్ఘ చతురస్రాలు అనేటటువంటి ఉంటాయి, కానీ ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి. దీర్ఘ చతురస్రాలు అనేటటువంటి ఉంటాయి, ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి. స్కూల్లోని గట మార్కుల్ని ప్రదర్శించేటప్పుడు గట్లా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా. సో లాభ నష్టాల గురించి కానీ, ఒక వ్యాపారంలో లాభ నష్టాలు ఏ సంవత్సరంలో ఎట్లా వచ్చాయి అట్లాంటివి కానీ ప్రదర్శించేటప్పుడు హిస్టోగ్రామ్ అనేటటువంటిది వాడతారు. మరి ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పులు అనేటటువంటివి తరగతి అంతరాన్ని ఈ దీర్ఘ చతురస్రం యొక్క ఎత్తులు, దీన్ని పొడవు అనరు, ఎత్తు అంటారు. ఈ ఎత్తులను
తరగతి పౌన పుణ్యాన్ని తెలియజేస్తాయి. తరగతి యొక్క పౌన పుణ్యాన్ని తెలియజేస్తాయి అన్నమాట. ఇవి ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి. ఇవన్నీ కూడా దీర్ఘ చతురస్రాలు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. 15 మంది విద్యార్థులు గణితంలో సాధించినటువంటి మార్కులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మరి ఇందులో వీటిని మధ్యగతం బాహుళకముల యొక్క మధ్య భేదం అడిగారు. చూసుకున్నట్లయితే మనకి మధ్యగతం కట్టాలంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఎంతమంది ఇచ్చారు? 15 మంది కదా ఇచ్చారు. 15 అనేటటువంటిది బేసి సంఖ్య కదా. బేసి సంఖ్య అయ్యేటప్పుడు మనకి అటు 7 ఇటు 7 తీసేగా మధ్యలో ఒకటి ఉంటుంది. అంటే 8వ నెంబర్ అనేటటువంటిది ఉంటుంది. ఇటు 7 తీసామనుకోండి, మధ్యలో 8వ నెంబర్ మనకి మధ్యగతంగా వస్తుంది అనమాట. లేదా మనకు ఒక సూత్రం కూడా ఉంది. n+1/2 అనేటటువంటిది అంటే 15 + 1/2 అంటే 16/2 అంటే 8. అక్కడ కూడా 8 వచ్చింది. అదే మధ్యగతం అవుతుంది. మరి మధ్యగతం 8 అవుతుంది కదా అనేసి 8 అనుకోకూడదు. 8వ నెంబర్ వీటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో మార్చినప్పుడు 8వ నెంబర్ ఏదైతే అదే మధ్యగతం అవుతుంది. మరి దీన్ని ఆరోహణ క్రమంలో మారుస్తున్నాను. 5, 9, 10, 12, 15, 16, 19 నెక్స్ట్ 20, 20, 20, 20, 23, 24, 25, 25 ఇట్లా వచ్చాయి. మరి ఇందులో మనకి 8వ నెంబర్ ఏదైతే అదే కదా మధ్యగతం. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 మరి 8వ నెంబర్ ఎంత వచ్చిందంటే 20 వచ్చిందండి. సో మనకి మధ్యగతం 20 అనేటటువంటిది వచ్చింది. మరి బాహుళకం అంటే ఎక్కువ సార్లు ఏది కొనసాగితే అదే కదా బాహుళకం. మనకి 20 అనేటటువంటి నెంబరే 4 సార్లు వచ్చింది కాబట్టి అదే బాహుళకం. సో 20 మధ్యగతం వచ్చింది, 20 బాహుళకం వచ్చింది. ఈ రెండింటి యొక్క భేదం ఎంత? మధ్యగతానికి బాహుళకానికి వచ్చేటటువంటి భేదం 0. 0 అనేటటువంటి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ 6 సర్వసమాన సమబాహు త్రిభుజాలను తయారు చేయడానికి కావలసిన ఒకేలాంటి అగ్గిపుల్లల సంఖ్య ఎంత? 6 సర్వసమాన సమబాహు త్రిభుజాలను తయారు చేయాలంటే మనకు కావలసిన ఇప్పుడు చూడండి, దాన్ని ఫస్ట్ 6 పుల్లలు తీసుకుందాం. 6 పుల్లలు తీసుకుంటే క్రమ షడ్భుజిని గీయొచ్చు. క్రమ షడ్భుజి అనేటటువంటి దాన్ని 6 పుల్లలతో ఫస్ట్ గీసాం. ఇంకొక 6 పుల్లల్ని కనుక యూజ్ చేసుకుని కేంద్రాన్ని తీసుకొని 6 పుల్లల్ని ఇట్లా జత చేశారనుకోండి. ఇంకొక 6 పుల్లల్ని ఇట్లా జత చేస్తే ఇట్లా కలిపినట్లయితే ఏమవుతున్నాయి? 6 సర్వసమాన సమబాహు త్రిభుజాలు ఏర్పడ్డాయి. 6 సర్వసమాన సమబాహు త్రిభుజాలు అనేటటువంటివి ఏర్పడ్డాయి. సో ఈ విధంగా ఎన్ని అగ్గిపుల్లలు యూజ్ చేసామంటే ఫస్ట్ బయటంతా ఒక షడ్భుజం ఏర్పరచడం కోసం 6 అగ్గిపుల్లలు, లోపల కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని అంతర్గత రేఖలు కేంద్రం నుంచి అమర్చడానికి 6 అగ్గిపుల్లలు అనేటటువంటివి అవసరమై టోటల్ గా మనకి 12 అగ్గిపుల్లలు అనేటటువంటివి అవసరమై. నెక్స్ట్ వన్ ఒక సమబాహు త్రిభుజంలో దాని యొక్క శీర్ష కోణం 40 డిగ్రీలు మరియు దాని 2 సమాన కోణాలలో ఒకటి ఎక్స్ అను ప్రవచనాన్ని సూచించేటటువంటి సమీకరణం. చూడండి, వెరీ సింపుల్. ఒక సమద్విబాహు త్రిభుజం అనేటటువంటిది తీసుకుంటే దానిలో శీర్ష కోణం అంటే ఈ శీర్ష కోణం ఎంత అంట? 40 డిగ్రీలు అంట. మరియు దాని 2 సమాన కోణాల్లో ఒకటి ఎక్స్ అంట. దాని యొక్క 2 సమాన కోణాల్లో ఒకటి ఎక్స్ అన్నప్పుడు మరి రెండవది కూడా ఎక్సే కదా. 2 సమాన కోణాలు అనేటప్పుడు ఒకటి ఎక్స్ అయినప్పుడు ఇంకోటి కూడా ఎక్సే. మరి దీన్ని సూచించేటటువంటి సమీకరణం ఏంటి? మరి దీన్ని సూచించే సమీకరణం ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీలు. మరి 3 కోణాలని కలపండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? 2x + 40 degrees = 180 degrees. సో 2x 40 degrees = 180 degrees. వెరీ సింపుల్. నెక్స్ట్ వన్ 25 whole to the power of n - 1 plus 100 = 5 whole to the power of 2n - 1. అయితే n యొక్క విలువ ఎంత అని అడిగారు. ఇక్కడ చూడండి, ఈ 25 మనం ఎలా రాయొచ్చు? 5 స్క్వేర్ అని రాయొచ్చు. ఫస్ట్ దీన్ని విడదీద్దాం. 25 ఎలా రాయొచ్చు? 5 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 5 స్క్వేర్ ఇంటూ అక్కడ ఏముంది? n - 1 అనేటటువంటిది కూడా ఒకటి ఉంది. ప్లస్ 100 = 5 to the power of 2n - 1. మరి ఇక్కడ ఏమవుతుంది? 5 to the power of 2n - 2 ప్లస్ 100 అటు పంపిద్దాం, అటున్న దాన్ని ఇటు చేద్దాం. సో 5 to the power of 2n - 1 ఈక్వల్స్ టు మనం ఇక్కడ ఏం చేయాలంటే ప్రస్తుతానికి 100 ఇక్కడ ఉంచుదాం. నెక్స్ట్ తీసుకెళ్దాం. 100 ఇట్లా ఉంచు.
ఇప్పుడు నేనేం చేశానంటే ఈ 100 అనేటటువంటి దాన్ని ఇవతలే ఉంచాను. ఈక్వల్స్‌కి ఇవతల ఉంచి ఈ 5^2 అవుతుందండి. ఈ 2తో రెండింటికి మల్టిప్లికేషన్ చేస్తే 2n-2 అనేటటువంటి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకొస్తే ఏమైంది? 100 ఇవతల ఉండిపోయింది. మరి ఈ సమీకరణం అవతలకి మారిందన్నమాట. ఇప్పుడేమవుతుందంటే 5^2n-1 దాన్ని ఎలా రాయొచ్చంటే 5^2n-2 ఇంటూ 1 గా రాయవచ్చు. 5^1 గా రాసేటప్పుడు మరి రెండింటిని మెర్జ్ చేసామనుకోండి, భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కలిపినప్పుడు అప్పుడు ఇలానే మారుతుంది. 2n-1 గానే మారుతుంది. అలాగే -5^2n-2 అప్పుడు ఈ 2n-2 అనేటటువంటిది కామన్ గానే ఉన్నాయి కదా. అంటే ఈ పార్ట్ కామన్ గా ఉంది కాబట్టి ఈ రెండిట్లో కామన్ గా ఉన్నదాన్ని తీస్తే 2n-2 కామన్ గా తీస్తే 5-1 అనేటటువంటిది అక్కడ ఉంటుంది. 5^1 అంటే 5 సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 4 గా మారుతుంది. ఈ 5-1 అనేటటువంటిది 4 గా మారుతుంది. 5-1 అనేది 4 గా మారుతుంది. అప్పుడు ఈ ఇక్కడ ఆల్రెడీ 100 అనేటటువంటిది ఇటు యువతల వైపుగా ఉంది కదా, 100 అనేటటువంటిది. సో యువతల ఉన్నటువంటి 4 ని తీసుకొచ్చేసి ఆ 100 అవతలకు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? 25 అనేటటువంటిది వస్తుంది. అంటే ఈ 100/4 అనేటటువంటిది మనకి 25 గా మారింది. 100/4 అనేది 25 గా మారింది. 25 5 ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు సో ఈ 100 అనేటటువంటి తీసి మనం ఏం చేసుకుంటాం? 25 గా మార్చాం. 25 5 2n-2 గా మారింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈ 25ని 5 స్క్వేర్ గా మార్చామనుకోండి. 5 స్క్వేర్ గా మార్చేటప్పుడు ఇరువైపులా భూములు సమానంగా ఉండేటప్పుడు ఘాతాంకాలు ఏమవుతాయంటే సమానం అవుతాయి. ఇప్పుడు ఇలా మారుతుంది. అప్పుడు ఈ -2 అనేటటువంటి దాన్ని ఇటు గనుక తెస్తే +2 గా మారుతుంది. అప్పుడు ఏమవుతుంది? 2n 4 గా మారుతుంది. n 4/2 అవుతుంది కాబట్టి 2 అవుతుంది. సో n 2 అనేటటువంటిది రైట్ ఆన్సర్. అంత పెద్ద ప్రొసీజర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఇది చూడండి. ఇది ఒక చిన్న ఫార్ములాని సూచిస్తుంది. ఇక్కడ 0.817 ని మనం ఏ అనుకుంటాము. 0.183 ని బి అనుకుంటాం. అప్పుడు ఎలా మారుతుందంటే ఇది ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బిగా మారుతుంది ఇది. అలాగే ఏ ఇంటూ ఏ మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ బి ఇట్లా మారింది. అప్పుడు ఇదంతా ఏమవుతుంది? ఇదంతా ఏ క్యూబ్ అవుతుంది. అంటే కింద రాద్దాం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ గా మారింది. అప్పుడు మీద ఉన్నటువంటి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ని ఎట్లా రాయొచ్చు అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ గా రాయవచ్చు. సో ఇక్కడ మనకి దీనికి కట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏం మిగిలింది? ఏ ప్లస్ బి అనేటటువంటిది మిగిలింది. యాక్చువల్ గా మనకి ఏ ప్లస్ బి అంటే ఏంటో తెలుసు కదా. 0.817. బి అంటే ఏంటి? 0.183. మరి రెండింటిని కలిపినప్పుడు మనకి ఎంత వస్తుంది? 0.1 అంటే ఇక్కడ 1.000 వచ్చింది. 1.000 వాల్యూ ఎంత అంటే 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక బాలిక చేసినటువంటి లడ్డూ బరువు 30 గ్రాములు అయితే 25 లడ్డూల బరువు ఎంత? ఒక లడ్డూ బరువు 30 గ్రాములు అయితే 25 లడ్డూల బరువు అంటే 30 × 25 మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 750 అనేటటువంటిది గ్రామ్స్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ కేజీలు అడిగి ఇక్కడ గ్రాములు అడగలేదు కదా. ఇక్కడ గ్రాములే కాబట్టి నో డౌట్. నెక్స్ట్ వన్ ఒక తీగ ముక్క పొడవు 30 సెంటీమీటర్లు. ఒకవేళ ఈ తీగను ఒక క్రమ షడ్భుజి ఎన్ని భాగాలు కలిగి ఉంటుంది? 6 ఎన్ని భుజాలు కలిగి ఉంటుంది అంటే 6 సమాన భుజాలను కలిగి ఉంటుంది క్రమ షడ్భుజి అనేది. మరి మార్చుటకు ఉపయోగించినట్లయితే ప్రతి భుజం యొక్క పొడవు ఎంత? ఈ పొడవైనటువంటి దారాన్ని ఒక క్రమ షడ్భుజిగా మార్చాలని అనుకున్నాడు. ఈ క్రమ షడ్భుజిగా మార్చాలంటే ఈ పొడవైన దారాన్ని ఇది 30 సెంటీమీటర్లు ఉంది. ఈ క్రమ షడ్భుజిగా మార్చాలి అంటే 6 భుజాలుగా ఉపయోగించాలి. అప్పుడు ప్రతి భుజం పొడవు ఎంత అవుతుంది అనేటప్పుడు దీన్ని 6 తో డివిజన్ చేశాడు. 30ని 6 తో డివిజన్ చేసేస్తే 5 అనేటటువంటిది రైట్ ఆన్సర్. అప్పుడు 5 సమాన భాగాలుగా వస్తుంది. నెక్స్ట్ వన్ స్థూపాకార పైపు యొక్క వ్యాసార్థం ఇచ్చారు 6 సెంటీమీటర్లు.
ఒక స్తూపాకార పైప్ అనేటటువంటిది ఉంది. మరి దీని యొక్క పొడవు ఎంత అంటే సారీ, పొడవు కాదు, వ్యాసార్థం ఎంత అంటే దీని యొక్క వ్యాసార్థం ఎంత అంటే 10 సెంటీమీటర్ 10 సెంటీమీటర్. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి, ఈ పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఒక పొడవైనటువంటి టేపు, ఎంత పొడవైనటువంటి టేపు అవసరం అన్నారు. మరి ఈ పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి అంటే అర్థం ఏంటంటే వృత్తం యొక్క చుట్టుకొలత, వృత్తం యొక్క చుట్టుకొలత సూత్రం వేస్తే వచ్చేస్తుంది. వృత్తం యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటి? 2πr. కానీ ఇక్కడ మనకి పై వాల్యూ ఇచ్చారు కదా, ఎంత ఇచ్చారు పై వాల్యూ? 3.14 అనేటటువంటి ఇచ్చారు. ఆర్ వాల్యూ మనకి ఇచ్చారు కదా 10 సెంటీమీటర్స్ అని, 10. 3.14 10. అలాగే 2 ఇంటూ 3.14 10 ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 31.4 గా మారుతుంది. 31.4 ఇంటూ 2 ఎంత అవుతుంది? 62.8 గా మల్టిప్లికేషన్ అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమఘనం యొక్క ప్రతి అంచు రెట్టింపు చేస్తే. సమఘనం ఒకటి ఉంటుంది కదా, ఈ సమఘనం అనేటటువంటి దాన్ని ప్రతి అంచుని కూడా ఇలా రెట్టింపు చేసామనుకోండి, ఇలా ప్రతి అంచుని కూడా ఇలా రెట్టింపు చేస్తే ఇలా రెట్టింపు చేస్తే దాని యొక్క ఘనపరిమాణం ఎన్ని రెట్లు అవుతుంది అన్నారు. ప్రతి అంచుని కూడా రెట్టింపు చేయాలి. ఇలా ప్రతి అంచుని కూడా పొడవు వెడల్పు అన్ని పెరుగుతాయి. అప్పుడు ప్రతి అంచుని కూడా రెట్టింపు చేస్తే ఎంత పెరుగుతుంది? యాక్చువల్ గా అయితే దాని భుజం, ఫస్ట్ దాని భుజం ఎంత ఉంటుంది? చిన్నదే కదా ఫస్ట్ మనం గీసుకున్నాం. దీని యొక్క ఒక భుజం అనేటటువంటిది ఏ అవుతుందండి. మరి దాని ఘనపరిమాణం ఎంత అవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది. ఫస్ట్ దాని ఘనపరిమాణం ఏ క్యూబ్, కానీ ప్రతి దాన్ని రెట్టింపు చేసాం అంటే ఏ వాల్యూని ఎంత చేసాం? 2a గా మార్చాం. ఏ వాల్యూ 2a గా మార్చాం కాబట్టి 2a క్యూబ్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. 2a క్యూబ్ అంటే 8a క్యూబ్ అంటే కొత్తగా పెంచినటువంటి దాని యొక్క ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరిగింది? 8 రెట్లు అనేటటువంటిది పెరిగింది అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రక్కనే గల ప్రతి 2 కిరణముల మధ్య సమాన పరిమాణం గల కోణములు ఏర్పడేటట్లు ఒక సరళ రేఖను ఒకే వైపు దానిపై ఒక బిందువు నుండి, చూడండి, ఒక సరళ రేఖను ఒకే వైపున దానిపై ఒక బిందువు నుండి 3 కిరణములు గీశారంట. 3 కిరణములు ఎలా ఉన్నాయి? ప్రక్కనే గల ప్రతి బిందువు 2 కిరణముల మధ్య సమాన పరిమాణం ఉండాలి. చూడండి, ప్రక్కనే ఉన్నటువంటి ప్రతి బిందువు యొక్క కిరణములు, ప్రతి కిరణము కూడా ప్రక్కనే ఉండాలి, అవి సమాన దూరంలో ఉండాలి. ఇలా గీచినచో ఏర్పడే కోణములలో సరళ కోణ పరిమాణం అంటే ఎంత? 180 డిగ్రీలు. 180 డిగ్రీలని సరళ కోణం అంట. ఈ సరళ కోణ పరిమాణం కంటే తక్కువ పరిమాణం గల కోణాల సంఖ్య ఎంత? ఇలా ఏర్పరిస్తే మరి మనకి ఎన్ని కోణాలు ఏర్పడుతున్నాయి? ఇవన్నీ కూడా 45 డిగ్రీస్ కోణాలండి. ఇవన్నీ కూడా 45 డిగ్రీస్ కోణాలు. ఎందుకంటే 180 కదా టోటల్ మన సరళ రేఖ మీద కోణం 180. 180ని 4 భాగాలు చేయండి. 180ని 4 భాగాలు చేస్తే ఒక్కొక్క కోణం 45 వస్తుంది. కానీ మనకి ఇక్కడ గల కోణములు సంఖ్య ఎన్ని కోణములు? ఇవి 45 అయితే 4, అలాగే ఈ 90, మళ్ళీ ఇదొక 90, అలా 90 డిగ్రీల కోణాలు ఎన్ని వస్తున్నాయి? 90 డిగ్రీల కోణాలు అనేటటువంటివి 3. 90 డిగ్రీల కోణాలు ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. అలాగే 135 డిగ్రీస్ కోణం అనేటటువంటిది ఎన్ని వస్తున్నాయి? ఇదొక 135, ఇదొక 135, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేది ఒక 135, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేది 135. సో 135 డిగ్రీస్ కోణాలు 2. సో టోటల్ గా నెక్స్ట్ 180 డిగ్రీ. సో 180 డిగ్రీ కంటే తక్కువ పరిమాణం అన్నది కాబట్టి 180 డిగ్రీని మనం పరిగణన తీసుకోకూడదు. సో 45 డిగ్రీస్ 4, 90 డిగ్రీస్ 3, 135 డిగ్రీస్ 2. సో టోటల్ గా మనకి 9 కోణాలు అనేటటువంటివి 180 డిగ్రీల కంటే తక్కువ పరిమాణం గలవి ఏర్పడ్డాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఒక లంబకోణము 2 సమాన భుజాలు కలది, 3 సమాన భుజాలు కలది. ఇక్కడ మ్యాథ్స్ ఫాలోయింగ్ వెరీ సింపుల్ గా ఉంది చూడండి. ఒక లంబకోణము 2 సమాన భుజాలు కలది లంబకోణ సమద్విబాహు త్రిభుజం. అలాగే 3 సమాన భుజాలు కలది సమబాహు త్రిభుజం. అలాగే 60 డిగ్రీల కోణం, 10 డిగ్రీల కోణం, మిగతాది ఎంత ఉంటుంది? 130 డిగ్రీస్. అంటే టోటల్ గా 180 కదా అవ్వాలి. 130 డిగ్రీస్ కోణం. ఇది 110 డిగ్రీస్ కోణం. 110 డిగ్రీస్ కోణం. సో ఇది అధిక కోణ త్రిభుజమే కదా అవుతుంది, అధిక కోణ త్రిభుజం. సో ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది వానిలో సత్యమైనటువంటి ప్రవచనం ఏది? ఒక త్రిభుజంలో ప్రతి కోణం కూడా 60 డిగ్రీల కంటే ఎక్కువగా గల త్రిభుజం ఉంటుందా అన్నారు. ఒక ఏ త్రిభుజం తీసుకున్నా
60 డిగ్రీలు అన్ని ప్రతి కోణం 60 డిగ్రీలు, ప్రతి కోణం 60 డిగ్రీలు వచ్చేటట్టుగా ఏది ఉండదు. ప్రతి కోణం 60 డిగ్రీల కంటే తక్కువ రావాలి. ప్రతి కోణం 60 డిగ్రీల కంటే తక్కువ రావాలని అంటే 40, 50, 50 ఇట్లా హైయెస్ట్ వేసుకున్నా గానీ మరి అవన్నీ కలిపితే మనకు 180 రాదు కాబట్టి అది కూడా అవ్వదు. మరి ప్రతి కోణం 90 డిగ్రీలుగా గల త్రిభుజం ఉండొచ్చు అన్నారు. ప్రతి కోణం 90 ఉంటే 3 90లు 27, 270 డిగ్రీలు అవుతుంది. సో ఇది కూడా కాదు. ప్రతి కోణం 60 డిగ్రీలు గల త్రిభుజం ఉండవచ్చు. సో ఇది మాత్రమే మనకి ఇక్కడ సరి అయినది. నెక్స్ట్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ బిట్ అంతరకోణం. అంతరకోణం 165 డిగ్రీలు కొలత కలిగిన ఒక క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య. మనకి భుజాల సంఖ్య కావాలంటే ఒక కోణం కొలత చాలు. కానీ మనకి బాహ్య కోణం తెలిస్తే భుజాల సంఖ్య కట్టడం ఈజీ కాబట్టి ముందు బాహ్య కోణం సంఖ్య తెలుసుకుందాం. చూడండి, ఒక క్రమ బహుభుజి అనేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వేసుకుందాం. దీని యొక్క అంతర కోణం ఇచ్చారు కదా 165 అని. అప్పుడు 165 అనేటటువంటి అంతర కోణం అయితే మరి బాహ్య కోణం ఎంత అవుతుంది? 15 డిగ్రీస్ అనేటటువంటిది. రెండు కలిపితే 180 డిగ్రీస్ అట్లా వచ్చేటట్లుగా అనమాట. సారీ, దీని యొక్క బాహ్య కోణం అంటే ఇట్లా వస్తుంది. ఈ రెండు కలిపితే 180 డిగ్రీస్ రావాలి కాబట్టి ఇది 15 డిగ్రీస్ అన్నమాట. అంటే ఒక బాహ్య కోణం విలువ అనేటటువంటి తెలిస్తే మనకి భుజాల సంఖ్య విలువ కట్టడం ఈజీ. చెప్పాను కదా, బాహ్య కోణం తెలుసు 15 డిగ్రీలు, బాహ్య కోణం 15 డిగ్రీలు అయితే భుజాల సంఖ్యకు సూత్రం ఏంటంటే 360 బాహ్య కోణం వేసేయడమే. 360 బాహ్య కోణం వేసేటప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 24, 24 అనేది వచ్చింది. సో భుజాల సంఖ్య ఎంత అంటే 24 అనేది రైట్ ఆన్సర్. దీనికి బాహ్య కోణం గనక కట్టేస్తే అంటే దీన్ని 180లో నుంచి తీసేస్తే మనకి బాహ్య కోణం విలువ వస్తుంది. బాహ్య కోణాన్ని 360 బాహ్య కోణం వేస్తే మనకి భుజాల సంఖ్య అనేది వచ్చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.